ఇంట్రాడే ట్రేడింగ్ అనగానే ఏ స్టాక్ కొనాలి అనేదే పెద్ద పజిల్. ఆ పజిల్ను ఛేదించే అద్భుతమైన 3 దశల వ్యూహాన్ని ఇప్పుడు చూద్దాం. అసలు స్టాక్ సెలెక్షన్ ఎప్పుడు మొదలుపెట్టాలి? చాలామంది మార్కెట్ ఓపెన్ అవ్వగానే అనుకుంటారు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. ఉదయం 9:15కి డెసిషన్ తీసుకోవడం ఒక పెద్ద ట్రాప్. ప్రో ట్రేడర్స్ ఎప్పుడూ ఒక రోజు ముందే ప్రిపేర్ అవుతారు. ఇంట్రాడే అంటే అదేదో ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు. ఈరోజు జరిగే ప్రతి కదలిక నిన్నటి మార్కెట్కి కొనసాగింపు మాత్రమే. ఇక్కడే మన అసలు హోంవర్క్ మొదలవుతుంది. మార్కెట్ బ్రాడ్ ట్రెండ్ చూడాలి, గెయినర్స్ లూజర్స్ని లాగాలి, మొమెంటం ఫిల్టర్ చేయాలి. ముందుగా అఫీషియల్ ఎక్స్చేంజ్ డేటా నుండి టాప్ గెయినర్స్, లూజర్స్ లిస్టు తీసి ఆ టాప్ 20 నుండి 40 స్టాక్స్ని జల్లెడ పట్టాలి. ఇక్కడే ఒక సూపర్ సీక్రెట్ ఉంది. అదే ఫస్ట్ డే రూల్. ఇప్పటికే అలిసిపోయిన పాత ట్రెండ్స్ని పూర్తిగా వదిలేయాలి. అంటే 3-4 రోజులుగా పెరుగుతున్న స్టాక్స్ వద్దు, సరికొత్త మూవ్లో ఉన్న 4-5 స్టాక్స్ని మాత్రమే ఫైనల్ లిస్ట్లో ఉంచాలి. టైమ్లైన్ చాలా సింపుల్. రాత్రి ప్రిపరేషన్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే సైలెంట్గా ఉండాలి. 10 గంటలకు మాత్రమే ట్రిగర్స్ చెక్ చేయాలి. ఇది చాలా కఠినమైన రూల్. మార్కెట్ ఓపెన్ అయ్యాక మొదటి 45 నిమిషాలు అస్సలు ట్రేడ్ చెయ్యకూడదు. ఓపిక చాలా ముఖ్యం. ఈ 45 నిమిషాలు యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఏటీపీని నిశితంగా గమనించాలి. ఇదే మన అసలైన టెక్నికల్ ట్రిగర్. కండిషన్ చాలా సింపుల్. బైలిస్ట్ స్టాక్స్ ఏటీపీ పైనుంటే కొనాలి, సెల్లిస్ట్ స్టాక్స్ ఏటీపీ కింద ఉంటే అమ్మాలి. అయితే ఇదంతా సరే, కానీ మునుపటి రోజు సపోర్ట్ ఆధారంగా సరైన స్టాప్లాస్ లేకుండా ఏ ట్రేడూ ఎగ్జిక్యూట్ చేయకూడదు. అలాగే లాభాల అంచనాలు కూడా రియలిస్టిక్గా ఉండాలి. ఒక్కో బెస్ట్ స్టాక్లో 2-5% లాభం వస్తే చాలు. గాలికి ఎదురుగా గాలిపటం ఎగరేస్తే ఏం లాభం? అందుకే ఎప్పుడూ బ్రాడర్ మార్కెట్ ట్రెండ్తో పాటే మన ట్రేడింగ్ జరగాలి. పర్ఫెక్ట్ వ్యూహం రెడీ, కానీ దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ఓపిక, ఆ క్రమశిక్షణ మనలో ఉన్నాయా? ఆలోచించండి.